ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటారు. పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. బ్రహ్మంగారు కేవలం కాలజ్ఞాన ప్రబోధకర్త మాత్రమేనా? కానే కాదు. సాక్షాత్ దైవస్వరూపుడు అయిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి జనులందరినీ సన్మార్గంలో నడవమని బోధించిన మహిమాన్వితుడు. తన తత్వాల ద్వారా, ఇతర రచనల ద్వారా సామాజిక విప్లవాన్ని సాధించిన యోగేశ్వరులు. సమాజంలోని మూఢ విశ్వాసాలను ఖండిస్తూ అజ్ఞానంలో మగ్గిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించిన జ్ఞానజ్యోతి. కులమత వర్గ వర్ణాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వాస్తవికతను తెలియచేసిన బ్రహ్మంగారు హిందూ ధర్మ పరిరక్షకులు కూడా. శ్రీమద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు క్రీస్తు శకం 1608 స్వస్తి స్త్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక మాస శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు. వీరి తండ్రి పోతులూరి పరిపూర్ణయ్యాచార్యులు, తల్లి శ్రీ పోతులూరి ప్రకృతాంబ. బ్రహ్మంగారిని పెంచి పెద్ద చేసినవారు శ్రీ వీరభోజయాచార్యులు, శ్రీమతి వీర పాపమాంబగారు. అతి చిన్న వయసులోనే కాళికాంబపై సప్తసతి రచించి అందరినీ అబ్బురపరిచిన బ్రహ్మంగారు తన 11వ ఏట దేశాటనకు బయలుదేరారు. పెంచిన మమకారంతో తల్లి అడ్డుపడితే ఆమెకు జ్ఞానబోధ చేసి అనంతరం ఆమె అనుమతితో దేశాటనకు బయలుదేరారు. అలా కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు చేరుకున్న సమయానికి బ్రహ్మంగారి వయస్సు కేవలం 15 మాత్రమే. బ్రహ్మంగారు బనగానపల్లెలో అచ్చమ్మ ఇంట గోవుల కాపరిగా చేరారు. గోవులను సమీపంలోని రవ్వల కొండకు తీసుకెళ్లి ఒక గిరి గీయగా అవి ఆ గిరిలోనే మేతమేస్తుండేవి. బ్రహ్మంగారు అక్కడే కాలజ్ఞానం వ్రాయటం ప్రారంభించారు. సాటి గోవుల కాపరుల ద్వారా విషయం తెలుసుకున్న అచ్చమాంబ బ్రహ్మంగారి మహత్యాన్ని గ్రహించి తనకు జ్ఞానోపదేశం చెయ్యవలసిందిగా ప్రార్థించింది. బ్రహ్మంగారు అచ్చమాంబకు, ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరము మీద కాలజ్ఞానము ఉపదేశించారు. ఇతర భక్తులు కూడా వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవారు. అందుకే యాగంటి సమీప పర్వత ప్రాంతానికి ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వల కొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉంది. బనగానెపల్లెలో అచ్చమ్మ ఇంటి ఆవరణలోనే 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఆపై మరోసారి దేశాటనకు బయలుదేరారు. అలా కందిమల్లయ్య పల్లెకు చేరుకుని అక్కడ నివాసం ఏర్పరచుకుని మామూలు వడ్రంగిలా జీవితం ప్రారంభించారు. అక్కడ కూడా వివిధ సందర్భాల్లో తన మహిమలు చూపడంతో కందిమల్లయ్య పల్లె పెద్ద కుమెర్ల గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులకు ఆయనపై భక్తి ప్రవర్తులు ఏర్పడ్డాయి. బాల్య వివాహాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో బ్రహ్మంగారు యుక్త వయసు ఉన్న గోవిందమ్మను వివాహమాడారు. వారికి 6 సంతానం కలిగారు. కడపలోని కందిమల్లయ్యపల్లి గ్రామంలో రాజయోగిగా స్థిరపడిన బ్రహ్మంగారు కులమత వర్గ విభేదాలను రూపుమాపేందుకు కృషి చేశారు. అందుకు ఆయన శిష్యులే నిదర్శనం. ప్రధాన శిష్యుడైన సిద్ధయ్య మహమదీయుడు, కక్కయ్య హరిజనుడు, అచ్చమాంబ రెడ్డి కులస్త్రీ, అన్నాజయ్య బ్రాహ్మణుడు. అతి సామాన్యమైన ప్రజలకు తన తత్వాల ద్వారా కులాలు మతాలకు అతీతమైన సర్వసమానత్వాన్ని సాధించే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటుచెయ్యాలని బ్రహ్మంగారు ప్రయత్నించారు. నవాబుల పాలనలో మ్రగ్గిపోతున్న రాయలసీమ, తెలంగాణ హిందువులను రక్షించడానికే, విధర్మీయుల పాలనలో కునారిల్లిపోతున్న హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికే శ్రీ పోతులూరి బ్రహ్మేంద్రస్వామి అవతరించారనిపిస్తుంది. గురుశిష్యులైన బ్రహ్మంగారు, సిద్ధయ్యల బోధనలు ప్రభావంతో అప్పటికే మతం మారిన ఎందరో తిరిగి తమ స్వధర్మాన్ని స్వీకరించారు. క్రొత్తవారు మతం మారకుండా కాపాడారు. తమ బోధనలతో హిందూ సమాజంలో ధార్మిక చైతన్యం కలిగించడమే కాక హిందూ సమాజంలోని మూఢాచారాలను, సామాజిక రుగ్మతలను నిర్మూలించగలిగారు. ఈ క్రమంలో బనగానెపల్లె నవాబుకు, తెలంగాణ నవాబుకు తమ మహిమలు చూపించి వారికి సైతం జ్ఞానబోధ చేశారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని మాత్రమే కాదు, కాళికాంబ, హంస కాళికాంబ, వీర కాళికాంబ మకుటాలతో ఆయన రాసిన శతకాలు, తత్వగీతాలు ఆయనను మనకు ఒక గొప్ప కవిగా పరిచయం చేస్తాయి.
హరి గోవింద శివగోవింద అంటూ ఆయన పాడిన గోవింద పదాల్లోని మకుటం బ్రహ్మంగారి అర్ధాంగిని ఉద్దేశించినది. ఇది స్త్రీలోకంపై ఆయన చూపిన గౌరవ మర్యాదలకు నిదర్శనమనే చెప్పాలి. ఆదిశంకరుల మాదిరి దేశాటన ద్వారా జ్ఞాన సంపద చేసి దానిని ప్రజల వద్దకు చేర్చిన బ్రహ్మంగారు కలియుగం 4694కు సమానమైన క్రీస్తు శకం 1693 సంవత్సరం వైశాఖ మాస శుద్ధ దశమి తిథి శుక్రవారం రోజున జీవ సమాధి అయ్యారు. తన చర్యలతో సమత సమరసత భావన నిర్మాణానికి విశేష కృషి చేసిన బ్రహ్మంగారు జీవ సమాధి అయిన అదే రోజు ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఆగస్టు 19న జరుపుకుంటున్నాము. సర్వమానవ కళ్యాణాన్ని ఆశించిన ఆయన ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారికి మరోసారి ప్రణామాలు అర్పిస్తూ ఆయనను గుర్తు చేసుకుందాం. ఆయన చూపిన బాటలో ప్రయాణం చేద్దాం.